ఇదంతా మన గిరిజనుల నివాసం అండి. ఇది కూడా వాళ్ళు కట్టే కోళ్ళకి, మేకలకి, ఆవులకి ఇలాంటివి కట్టుకుంటారు వాళ్ళు. ఇదిగోండి అంతా గిరిజనులు ఇల్లు ఇవన్నీ. చూడండి పనస చెట్టు లైవ్లో చూద్దాం. పెద్ద చెట్టు కూడా కాదు, చిన్న చెట్టే, పనసకాయలు చూడండి. చూడండి మన చేతికి కూడా అందిలో కనపడుతున్నాయి. చేతికి అందేస్తున్నాయి. ఇలా కొడితే తెలిసిపోతుంది సౌండ్ అండి. అలాగే పండిందో లేదో. కరదా చెట్టుకాయలు తయారయ్యండి, మనకి ఎలా తెలుస్తుంది? దుబ్బు దుబ్బు అంతా కొట్రా కర్రముక్కతో కొడుతుండు, యూట్యూబ్ చేస్తాడు. కాదు, ఒకవేళ సౌండ్ రాకపోయినా మనం పచ్చి కొంతమంది తెస్తారు కదా, అది రెడీ అయిపోతుంది. ఒకటి పండితే ఇంక తెలిసిపోయినట్లే. చూడు చూడు తెలిస్తే అని చెప్పు. తెలిస్తే వాయిస్ పెట్టి కాయలు, 2 కాయలు మొత్తం కాయలే. పండిపోతాయి కదా కోసిన. పడిపోతాను ఆల్రెడీ పడిపోయి కింద పడిపోయి పండు తెంపుకోండి. 3 తెప్పరా తెప్పరా తెప్పరా. వాసనేస్తుంది పండు. అక్కడ ఉన్నాయి పండు. పండు మంచి పెద్ద పండు లాగా చిన్న పండు వేస్తాను. దాని ఉందా తేలిపారు. ఆ పండు చిన్న పండులో ఉంది. అది చూడ ఆ మేత చూడు సరిపోద్ది. పండ్లదా అంత ఇచ్చేటి ఇంకేంటి నీకు కావాలా? సురేష్ పట్టుకెళ్తా నువ్వు. ఒక కాయ పట్టుకెళ్తాను. ఒకటి తెంపురా, ఒకటి తెంపుకొచ్చిరా. ఓకే ఓకే అన్నయ్య, సరే సరే. ఏదో తెంపుకొచ్చా బాగుంది. ఇది అమ్ముకోరు. కనుక పైనాపిల్ కాయలు డబ్బులు ఇచ్చినాడు. ఇస్తాను. జాతా గరదా గాడి లేదు వచ్చి. అన్న మరి పెద్ద పెద్ద కాయలు దింపుతారు కదా, ఎలా దింపుతారు? బాగా పెద్ద చెట్లు తాడు కట్టలు అవుతారు కదా ఇవి. ఓకే ఓకే. ఒక్కొక్క స్లోగా దింపుతారు ఇవి. తాడు కట్టి స్లోగా దింపుతారు అనుకుంటా తాడు మీద.
చక్క ఊడిపోయింది. చాకు ఊడిపోతుంది ఇది ఇది దారా బాబు లాగు. ఇలా అడగా కాకు. అలా చూడు.